మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఆన్ రూట్లో ఉంది, మధ్యలో ధర్నా చేస్తున్నాను. ఏంటంటే డిమాండ్స్ 6 లక్షలని అందరూ అన్నారు. ఉద్యోగం మన యథావిధంగా మన పద్ధతి ప్రకారము కృష్ణాష్టమి ఊరేగింపు కూడా తీస్తూ ఉంటారు బస్తీలలో. రామంతపూర్లో అదేవిధంగా ఈ ఉప్పల్ నియోజకవర్గం సంబంధించినటువంటి పిల్లలు చాలామంది ఆ కృష్ణాష్టమి రథాన్ని వారు తీసుకువెళ్తూ ఉంటే హెచ్టీ వైర్ అంటే హై టెన్షన్ వైర్ దారిలో ఆ ఒక రథానికి అంటుకొని దాంట్లో కరెంటు పాస్ అయ్యి అప్పటికక్కడే అక్కడ 5 మరణించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో ఇంకా 2 కూడా మరణించినట్టు కూడా మొత్తం పూర్తిగా ఒక 6-7 మంది మరణించినట్టు ఇప్పుడు మనకు వార్తలు అందినాయి. ఇది బహుశా ఇది చాలా విషాదమైనటువంటి సంఘటన ఈ మధ్య కాలంలో. భారతీయ జనతా పార్టీ పదే పదే ప్రభుత్వానికి చెప్తా ఉన్నది, మీరు వానాకాలం ఒకవైపు రోడ్ల మీద మ్యాన్హోల్స్ సంబంధించిన దాంట్లో కరెంటు విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా హై టెన్షన్ వైర్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం, ఓపెన్గా ఉంటాయి, సగం బడి ఉంటుంది, కింద బడి ఉంటుంది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు దాని మీద. వానాకాలము అది చాలా డేంజరస్ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మా నాయకులు మేము చాలాసార్లు అప్రమత్తం ప్రభుత్వానికి చేయమని చెప్తా ఉన్నాం వాళ్ళకు. అయినప్పుడు కూడా ఇటు ఒకవైపు జిహెచ్ఎంసీ కానీ ఇంకోవైపు కరెంటు డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ ఒక నిర్లక్ష్యంతోనే ఈరోజు ఈ సంఘటన జరిగింది చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ యొక్క సాగులకు మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రెండోది అందరూ కూడా చిన్న పిల్లలు, యంగ్ స్టూడెంట్స్, బీద కుటుంబం సంబంధించిన వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ బస్తీలో పెద్దలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంపన్సేషన్ వాళ్ళకి పెంచాలి. కేవలం ఏదో మీగర్గా 5 లక్షలు ఇచ్చి సరిపోతామని చెప్పేసి కూడా ప్రభుత్వం అనుకుంటుంది. అది కాకుండా కొంత 50 లక్షలు కనీసం ఎక్కువ ఇస్తే మంచిది. కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా ఇప్పటికే ప్రభాకర్ గారు ఇక్కడ నా స్థానిక నేతలు డిమాండ్ చేశారు. అది కాకుండా వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఇది ఒక యాక్సిడెంట్ కింద కాదు, ఇది కేవలం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరణించిన పిల్లలు అందరూ. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఏవైతే లూజ్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో, వైర్లు ఉన్నాయో, రోడ్లు ఎక్కడైతే నీరు వాన వల్ల క్లాగింగ్ అయ్యి మ్యాన్హోల్స్ ఏవైతే లేవు, ఎక్కడ పడిపోయే ప్రమాదం ఉందో అవన్నీ కూడా చెక్ చేసి మొత్తం యుద్ధ పరపతంగా చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.